వృద్ధాప్యాన్ని చాలా మంది శాపంగా భావిస్తారు. వృద్ధాప్యంలో ఎలా గడపాలా అని నడి వయస్సు నుంచి ఆలోచన చేస్తూ ఉంటారు. తల్లిదండ్రులు వృద్ధాప్యంలో కొడుకులు కూతుళ్ళు తమను కళ్లలో పెట్టుకుని చూడాలని భావిస్తూ ఉంటారు. నేటి ఆధునిక సమాజంలో చాలా మంది పిల్లలు తమ తల్లిదండ్రులను వృద్ధాశ్రమాల్లో చేర్పిస్తున్నారు. తమ ఆలనా పాలనా చూడకపోవడంతో తల్లిదండ్రులు వృద్ధాశ్రమాల్లో చేరుతున్న వారు కొందరైతే పిల్లలు చూసే పరిస్థితి ఉన్నా ఉద్యోగాల నిమిత్తం దూర ప్రాంతాల్లో ఉండడంతో వృద్ధాశ్రమాల్లో చేరుతున్న వారు మరికొందరు. ఎవరు ఏ పరిస్థితుల్లో వచ్చినా వారిని అక్కున చేర్చుకుంటున్న వృద్ధాశ్రమాల్లో గన్నవరం మండలం చిన ఔటుపల్లి పుణ్య చారిటీస్ వృద్ధాశ్రమం ఒకటి. విజయవాడ విశాఖపట్నం జాతీయ రహదారిని ఆనుకుని పచ్చటి పంట పొలాలు, చక్కటి ఉద్యానవనంతో నిండిన పుణ్య చారిటీస్ ప్రాంగణం అన్ని సౌకర్యాలతో పాటు ఆరోగ్యం, ఆహారం, శుభ్రత, ఆహ్లాద వాతావరణం అందించే పుణ్య చారిటీస్ వృద్ధాశ్రమం వృద్ధుల పాలిట దేవాలయంగా మారింది. ఆధ్యాత్మిక చింతనతో గడపాలనుకునే వారికి ఇది దేవాలయంలా ఉంది. ఇక్కడ మెడిటేషన్ తో పాటు ప్రతి పండుగను ఇక్కడ ఘనంగా నిర్వహించడం, సమయానికి ఆహారం, మందులు, వృద్ధుల మంచి చెడులు చూసే విధంగా అంకిత భావంతో పనిచేసే ఆశ్రమ సిబ్బంది రెగ్యులర్ గా హెల్త్ చెకప్స్ జరుగుతూ ఉండడంతో రేపు నా భవిష్యత్ ఎలా ఉంటుంది అన్న చింతే లేదు. ఇక్కడ ఉంటున్న వృద్ధాశ్రమంలో ప్రతి ఒక్కరూ ఒకరికొకరు తోడుగా ఉంటున్నారు. ఒకరి కష్టాలను మరొకరు పంచుకుంటూ శేష జీవితాన్ని ప్రశాంతంగా గడుపుతున్నారు. ఎవరికి ఏ కష్టం వచ్చినా వెంటనే పుణ్య చారిటీ సెక్రటరీ జాస్తి విజయభూషణ్ కుమార్ కు తెలియచేసి తమ కష్టాలను నివృత్తి చేసుకుంటారు. వెల్కమ్ టు ఈటీ డిజిటల్ మీడియా గ్రూప్. మనం నేడు నవ్యాంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా
గన్నవరం పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి సిద్ధార్థ మెడికల్ కాలేజ్కి దగ్గరగా ఉన్నటువంటి పుణ్య చారిటీస్ భవనం దగ్గర ఉన్నాం. పుణ్య చారిటీస్ అనేది వృద్ధుల ఆశ్రమంగా పేరెటికన్నది. దీనికి సంబంధించి ఒక ఉన్నత ఆశయంతో దీన్ని నడపబడుతోంది. యలమంచిలి లక్ష్మణరావు గారు ఫౌండర్గా, అట్లాగే యలమంచిలి విజయలక్ష్మి గారు చైర్పర్సన్గా దివంగతులు. వీరి తదనంతరం కానీ వారు ఉన్నప్పుడు కానీ వీటి పూర్తి బాధ్యతలు పూర్తి స్థాయిలో నిర్వహించడంతో పాటు ఇక్కడ సౌకర్యాలు కల్పించడం, వీళ్ళకి సంబంధించి వృద్ధులకు ఆలనా పాలన కావచ్చు, లేదంటే వాళ్ళకి సంబంధించిన సౌకర్యాలు కల్పించడానికి పూర్తి నిమగ్నమై పనిచేసిన వ్యక్తి జాస్తి విజయభూషణ్ కుమార్ గారు. ఆయన పూర్తి స్థాయిలో వృద్ధాశ్రమాన్ని ఒక కమర్షియల్గా కాకుండా ఒక కుటుంబ సభ్యులకి ఎట్లా అయితే మనం పెద్దవారికి 70-60 ఏజ్ దాటిన వారికి ఎట్లాంటి సమస్యలు వస్తాయి, వాళ్ళు మెడికల్గా ఏ అవసరాలు ఉంటాయి, వారికి సంబంధించి ఆహారపు ఎటువంటి అలవాట్లు కానీ ఆహారం ఏ విధంగా విటమిన్స్తో కూడిన ఆహారం అందించడం, సేంద్రియ వ్యవసాయ పద్ధతుల్లో పండించిన కూరగాయల ద్వారా ఇక్కడే ఉద్యానవనంలోనే పండించినవి కూడా వాళ్ళకి ఆహారంగా పెట్టడం, వీటన్నిటిని కేర్ తీసుకోవడం అంటారు. దీన్ని కేర్ తీసుకుంటా దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో అందరు మన్నలు పొందుతూ ఉంది. ఒక్కసారి పుణ్య చారిటీస్కి సంబంధించి పూర్తి స్థాయిగా ఏ విధంగా ఉంది అనే విషయాలు, వాళ్ళు ఏ విధంగా సౌకర్యాలు అందిస్తున్నారు, ఇక్కడ ఉన్నటువంటి వృద్ధులు ఎటువంటి ఫెసిలిటీస్ చూస్తున్నారు అనే విషయాలు, ఏ విధంగా ఉంది అనే విషయాలు ఇవాళ మనం సెక్రటరీ గారిని అడిగి తెలుసుకుందాం. కమాన్. మీ పేరేంటి, మీది స్వస్థలం ఎక్కడ? పోలవరం రవీంద్రబాబు అండి, సన్ ఆఫ్ దుర్గాప్రసాదరావు, డోగిపర్రు, పామర మండలం, కృష్ణా జిల్లా. 18 సంవత్సరాలు అయిందండి. నాకు ఓల్డ్ ఏజ్ ఏమో ఉయ్యూరులో రోటరీ తరఫున ఉందండి. వాళ్ళు బెస్ట్ ఫ్రెండు ఆయన ఇక్కడ అవుతుందండి అది చెప్పారు. డిసెంబరు 3వ తారీఖు వచ్చానండి. అప్పుడు ఓపెన్ అవ్వాల. డిసెంబర్ 5వ తారీఖు ఓపెన్ అయిందండి. 2006 డిసెంబర్ 5. 2007 మార్చి 28 జాయిన్ అయ్యానండి. నా ఫ్యామిలీ ఎక్స్పైర్డ్ 34 ఏళ్ళు అయిందండి. 2 అబ్బాయిలు, ఒక అబ్బాయి విజయవాడలో ఉంటాడు, కేడిసి బ్యాంకులో మేనేజ్ చేసి రిటైర్డ్ అయ్యాను. విజయవాడ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్లో. కృష్ణా డిస్టిక్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ అయిందండి. 35 సంవత్సరాలు 5 నెలలు చేశానండి. దేవుడు ఇప్పించాడు. నాకు ఏమి ఇబ్బంది లేదండి. అది టయానికి ఫుడ్డు ఇబ్బంది లేని పరిస్థితి. మా అక్క బావగారు బాగా చూశారండి. వాళ్ళు చనిపోయినాక ఈయన బాగా చూశారండి. వాకింగ్ ట్రాక్ ఉంది, నడకే చాలండి, వాకింగ్ చేస్తానికే సరిపోతుంది. పుణ్య చారిటీస్ అంటే ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా ఉండదండి. ఇంత ప్లేస్ ఉండ ఏరియా. ఓల్డ్ ఏజ్ హోమ్లు చాలా ఉన్నాయండి, ఎక్కడా కూడా ఇంత ఫెసిలిటీస్. టైం అంటే టైం, ఒక నిమిషం కూడా లేట్ అవ్వలేదండి ఈ రోజుకి. డాక్టర్ నరసింహారావు 40 ఏళ్ళు సర్వీస్ ఉంది అండి. ఇక్కడికి వస్తారు, పొద్దున పూట వచ్చి ఫ్రీగా చూస్తారండి. బీపీ, షుగరు ఇవన్నీ ఏమి డబ్బులు తీసుకుని. మెడిసిన్స్ 10 గంటలకి ఇడ్లీ గారి తిన్నాం, ఇక్కడ 8 గంటలకి గారి వండుతారు. నాకు జబ్బు చేసి 1 లక్ష సహాయం చేశారండి వారు. బుజ్జి గారు వచ్చి తీసుకెళ్ళి నయం చేసి తీసుకురామన్నారు. ఎవడ చూస్తారండి, నా ఆడవాళ్ళు కిడ్నీ వ్యాధితో చనిపోయారండి 34 ఏళ్ళ కింద. కానీ మీకు ఇక్కడ ఏ ఇబ్బంది లేకుండా వైద్యం కానీ ఆరోగ్య విషయంలో కానీ ఏ ఇబ్బంది వచ్చినా సరే. 25/4/1945లో పుట్టానండి. 80 ఏళ్ళు రేపు 24కి. 81లో పడతా. నా షుగర్ బీపీ లేదు, హ్యాపీగా ఉంటా. ఎప్పుడన్నా నెల రోజులకు 20 రోజులకు మా అబ్బాయి గారి ఇంటికి వెళ్ళి వస్తా. 2 రోజులు ఉందామని వస్తాం, కానీ 2 రోజుల్లో ఉండలేం. ఈ అపార్ట్మెంట్ అసలు నిద్ర పట్టదండి. ఈ ఇండివిజువల్ హౌస్ ఉయ్యూరులో బైపాస్లో ఒకటి పోయిందండి, 2వది ఉంది. ప్రశాంతంగా ఉందండి, ఈ హ్యాపీగా ఉండాలి. మీ పేరేంటి?
ఈ పుణ్య చారిటీస్ వృద్ధాశ్రమంలో మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు? ఇక్కడ ఎట్లాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి? ఇక్కడ వ్యక్తులు కావచ్చు ఎలా చూస్తున్నారు అనేది మీ మాటల్లో మీ అనుభవం చెప్పండి అమ్మా. నా పేరు సీతారత్నం అండి. నేను ఇక్కడ వృద్ధాశ్రమంలో చేరి 5 సంవత్సరాలు అయింది. ఇక్కడ ఈ పుణ్య చారిటీస్లో మేము చేరటం అనేది మా వాళ్ళు విజయలక్ష్మి గారు, లక్ష్మణరావు గారు నెలకొల్పిన ఆశ్రమం మా వరకు పుణ్యం అనుకోవాలి. ప్రకృతి పరంగా చూస్తే ప్రాణవాన్ని అందిస్తున్నాయి చెట్లు, మనసుకి ఆనందాన్ని కూడా ఇస్తున్నాయి. తర్వాత ఆరోగ్యం చూసుకుంటే ఆరోగ్యంగా ప్రాణవాన్ని అందిస్తున్నాయి చెట్లు, మళ్ళీ మాకు మనసుకి ఆహ్లాదాన్ని చేకూరుస్తున్నాయి. పుణ్య దంపతులైన విజయలక్ష్మి, లక్ష్మణరావు గారి నెలకు ఆశ్రమము మా ఓల్డేజ్ వాళ్ళందరికీ పుణ్యంగానే భావిస్తున్నాము. మేము ప్రకృతి పరంగా కూడా మాకు ఆహ్లాదాన్ని ఇస్తుంది, ఆనందాన్ని ఇస్తున్నాయి, ప్రాణవాయువుని కూడా అందిస్తున్నాయి. తర్వాత ఆరోగ్యపరంగా చూస్తే పక్కన పిన్నమనేని చారిటీస్ హాస్పిటల్ ఉంది. మనకేమైనా బాగుండకపోతే డాక్టర్స్ వస్తున్నారు, ఎవ్రీ మంత్లీ వచ్చి చూసుకున్నాను. బీపీ ఉన్నా ఏమైనా ఉంటే చెకప్ చేసి హాస్పిటల్కి వెళ్ళి హెల్ప్ చేస్తున్నారు. మళ్ళీ ఆహారపరంగా చూసుకుంటే కూడా చాలా నీట్గా రుచిగానే ఉంటాయి, శుచిగానే చేస్తున్నారు. బుజ్జిగారు స్పెషల్గా ఆశ్రమానంతా శుభ్రంగా చూసుకుంటున్నారు. అందరు కలిసి ఉంటున్నాం బాబు. ఇక్కడ దాదాపు 100 మంది మెంబర్ అటెండర్స్ కానీ మా రెసిడెంట్స్ కానీ మొత్తం కలిపి 100 మంది ఉంటాం బాబు. అందరు కలిసిమెలిసి ఉంటున్నాము. ఏం వచ్చినా కూడా బుజ్జిగారు ఒక ప్రోగ్రామ్స్ కూడా పెడుతున్నారు. ఏమన్నా పుట్టినరోజు కార్యక్రమాలు అట్లాంటివి కూడా జరుగుతాయి బాబు. అసలు ఏమన్నా బుజ్జిగారు ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరుగుతాయి, భజనలు కానీ చేసుకోవచ్చు మనము. బుజ్జిగారు చాలా ప్రోత్సహిస్తున్నారు దాని గురించి. పండుగలన్నీ సంక్రాంతి కానీ సంవత్సరాది కానీ పండుగలు మనం ఇంట్లో ఎట్లా చేసుకుంటామో ఇక్కడ కూడా అంతే చేస్తారండి. మా అందరికీ ఇబ్బందులు లేకుండా చూడండి. క్లీనింగ్ అనేది ఇంతమంది ఉన్న చోట ఎక్కడ డస్ట్ కనపడదు. ఫుడ్ ఇంట్లో కన్నా చాలా బాగుంటుందండి. ఆ స్పెషలిటీస్ కూడా చాలా బాగుంటాయి. క్లీనింగ్ చాలా బాగుంటుంది. కిచెన్లో క్లీనింగ్ కూడా చాలా బాగుంటుందండి. ఇక్కడికి వచ్చి ఉండడం వల్ల కుటుంబాన్ని మిస్ అవుతున్నాం అనే ఫీలింగే లేదండి. హ్యాపీగా ఉన్నాం. పిల్లలు దూరంగా ఉన్న విదేశాల్లో ఉండి ఇక్కడ చేర్పించిన పిల్లల కన్నా ఎక్కువ శ్రద్ధతో చూస్తున్నారు బుజ్జిగారు. మా పిల్లలని చూస్తున్నారు. మాకు సంతోషంగా చాలా సంతోషంగా ఉన్నామండి. లక్ష్మి అండి, 2.5 అయిందండి. నేను వచ్చి 5 years అయింది బాబు. ఆరోగ్య సమస్యలు ఆల్రెడీ ఉంది పెరాసిస్, కానీ ఇక్కడ అటెండెంట్ పెట్టుకున్నాము, తను చేస్తుంది బాబు. బుజ్జిగారు కూడా కోఆపరేట్ చేస్తున్నారు. ఏమన్నా బాగుండకపోతే పిన్నమనేని హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుంటున్నాం బాబు. ఇక్కడ డాక్టర్ గారు ఉన్నారు, నాకు టైఫాయిడ్ వచ్చిందండి. 1 week మెడిసిన్ వాడారు, తగ్గిపోయింది. 1 week తర్వాత మళ్ళీ కంటిన్యూగా ఫీవర్, డబల్ టైఫాయిడ్ అన్నారు. డాక్టర్ గారు బాగా కేర్ తీసుకున్నారు. నాకు 78 years అండి. ఈ ఏజ్లో కూడా డబల్ టైఫాయిడ్ వచ్చి రికవర్ అయ్యానంటే బుజ్జిగారు ఫ్రూట్స్ తీసుకొచ్చి రూమ్కి పంపేవాళ్ళు డ్రైవర్తో. అలాగే రికవర్ అయ్యాను నేను. ఇప్పుడు కూడా ఏమైనా ఫ్రూట్స్ కావాలంటే బుజ్జిగారు తెస్తారు బాబు. అంత హోదాలో ఉన్నా సరే మా రూమ్కి పంపిస్తారు ఫ్రూట్స్ తీసుకొని. రికవర్ అయ్యాను. పెద్దవాళ్ళకి ఏదైనా పని చేయాలన్నా కొంచెం విసుగు ఉంటుంది అవతల వ్యక్తులకి. వాళ్ళు ఉన్న వయసు మీరున్న వయసు వేరుగుంటుంది. అట్లాంటి ఇబ్బందులు ఉన్నాయి పడ్డారు? లేవండి, మేము అసలు ఇబ్బందులు పడలేదు. ఇప్పుడు నా దగ్గర అమ్మాయి ఉంటుంది, అన్ని చూస్తుంది. హోమ్కి వచ్చి అసలు ఇబ్బందులు పడలేదండి. మేము చాలా హ్యాపీగా ఉన్నాం. అసలు మా వాళ్ళకి గుర్తురారు మాకు. థ్యాంక్ యూ నాన్న. అమ్మా, మీ పేరు, మీరు ఎంతకాలం నుంచి ఈ పుణ్య చారిటీస్లో ఉంటున్నారు? మీకు ఇక్కడ ఎట్లాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి? మీరు ఈ చారిటీస్ నిర్వహణ చేసే బుజ్జిగారి గురించి మీ మాటల్లోనూ ఇక్కడ ఎట్లా ఉంది ఫెసిలిటీస్? ఆహారం కానీ, లేదంటే మాట తీరు కానీ, వైద్య సదుపాయాలు కానీ, ఇక్కడ పనిచేసే వాళ్ళ సిబ్బంది పనితీరు కానీ ఎట్లా ఉన్నా? జయశ్రీ అండి. నేను 2.5 సంవత్సరాలు అయిందండి వచ్చి. నేను నా భర్త గారు కూడా కలిపి వచ్చామండి ఇక్కడికి. కరెక్ట్ సంవత్సరం క్రితం ఆయన చచ్చిపోయారండి. ఆయన చచ్చిపోయిన తర్వాత నేను ఒక్కదాన్నే ఉంటున్నాను. ఇక్కడంతా కూడా వాతావరణం బాగుందండి, చూడటం అంతా బాగానే ఉందండి. నాకేమీ ఇబ్బంది ఏం మట్టుకు లేదండి. సుమారు ఎన్ని సంవత్సరాలు అవుతుందమ్మా? 2.5 సంవత్సరాలు. 2.5 సంవత్సరాలు. ఆహార విషయంలో బాగానే ఉంటుందండి. ఏమైనా సుస్థి చేస్తే కనుక ప్రక్కన సిద్ధార్థ దీనికి వెళ్తామండి, హాస్పిటల్కి చెప్పేసి వెళ్తామండి. వెళ్ళమని చెప్తారు, మేము అక్కడ చూపించుకుని వచ్చేస్తూ ఉంటాం. మెడికల్ ఫెసిలిటీ కూడా బాగానే ఉందండి. ఇక్కడ హెల్త్ క్యాంపులు అలాంటివి నిర్వహిస్తూ ఉంటారా? మరి ఈ మధ్య వరకు వచ్చారండి. మరి ఈ హాస్పిటల్ నుంచి వచ్చేవారండి. హెల్త్ క్యాంపులు వచ్చాయండి. ఆహారం ఎలా ఉంటుంది ఇక్కడ? ఆహారం బాగుంటుందండి. అంతా పెద్దవాళ్ళం కదండి,
బాగుందండి ఆహారం. ఆరోగ్యకరంగా శుచిగా శుభ్రతగా వండుతారా? శుభ్రతగానే వండుతారు. శుభ్రతగానే వండుతారు. అంటే రూము ఇక్కడ మీకు ఇచ్చే రూమ్ ఎట్లా ఉంటుంది? వాటర్ కావచ్చు, తాగునీరు కావచ్చు, ఎట్లా ఉంటుంది? అన్నీ బాగానే ఉన్నాయండి. రూములు బాగున్నాయండి. వాటర్ కూడా మాకు ఆర్ఓ వాటర్ ఇస్తారు. అన్నీ బాగానే ఉన్నాయండి. ఏమన్నా మీ కుటుంబాన్ని మిస్ అవుతున్నాను అనే ఫీలింగ్ లాంటిది ఏమైనా ఉందా మీకు? నాకైతే లేదండి. నా పరిస్థితిని బట్టి నాకు బాగానే ఉందండి. అందరి సంగతి అయితే నాకు తెలియదండి. ఎవరికి కూడా లేదండి. ఉంటే ఇంతకాలం ఉండలేం కదా. నాకన్నా ముందు కూడా చాలామంది ఉన్నారు. అట్లా ఫీలింగ్స్ వస్తే కనుక ఉండలేం కదా ఎవరైనా. వాకింగ్ చేస్తాం, చాలామంది చేస్తామండి. ఇక్కడ ఉదయం సాయంకాలం కూడా చేసుకుంటూ ఉంటాము. చల్లబాటు వేళ అట్లా కుర్చీల్లో కూర్చుంటాం, బెంచీల్లోని బాగుంటుందండి. వాతావరణం బాగుందండి. మీరు ఏదైనా పని అడిగినప్పుడు ఇక్కడ పనిచేసే సిబ్బంది వెంటనే స్పందిస్తారా, లేదంటే దురుసుగా సమాధానం చెప్తారా? అట్లాగే సెక్రటరీ గారు ఏ విధంగా మీకు సహాయం చేస్తూ ఉంటారు? అట్లాంటిది ఏం లేదండి. అంత ఒక కుటుంబంలాగానే ఉంటారు పని వాళ్ళు కానీ ఎవరైనా కానీ. మా సెక్రటరీ గారు కూడా బాగానే ఉంటుందండి. ఏం తేడా ఏం లేదండి. తేడా ఇక్కడ ఎటువంటి కార్యక్రమాలు చేసుకోవడానికి వీలు కలుగుతుంది? ఏమైనా ప్రత్యేకమైన కార్యక్రమం ఏమైనా చేసుకున్నారా? చేసుకుంటామండి. ఇప్పుడు ఎవరైనా ఇక్కడ చచ్చిపోయామనుకోండి, మేము కూడా ఇక్కడ చేసుకున్నాను. మా వారు చచ్చిపోయారండి సంవత్సరం క్రితం. ఇక్కడే చేసామండి. కార్యక్రమాలు మొత్తం అంతా ఇక్కడ చేసుకున్నామండి. ఆక్షేపంలో నిబంధనలు ఏం పెట్టరు? ఏం చెప్పండి, బాగా చూస్తారు. అట్లా ఈయన చచ్చిపోయిన తర్వాత కూడా 2-3 చచ్చిపోతే ఇక్కడే చేసుకున్నామండి. కార్యక్రమాలు చేశారు వాళ్ళు కూడా. దానికి ఏమి ఇబ్బంది లేదు, బాగానే చేశారు. ఇది మొత్తం అంతా కలిసి ఒక ఉమ్మడిగా ఉంటున్నట్టే, మీరంతా కలిసి అన్నట్టుగా ఆ వాతావరణం ఉంటుంది ఇక్కడ. ఉంటుందండి. 300 మంది కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి. ఎక్కడ దీనికి ఇది లోటు వచ్చిందని కానీ, ఇది ఇట్లా తేడా వచ్చింది మన ఇంటి ఆడ చేసుకోలేదన్న బాధ మటుకు ఎవరికి లేదండి. చాలా బాగా చేసుకున్నారు. మా వాళ్ళకి సంతోషంగా ఉందండి. ఇక్కడ మాకు కూడా సంతోషం అనిపించిందండి. ఇక్కడ బంధువులు అందరూ వచ్చారండి. మా వారి శరీరాన్ని దీనికి ఇచ్చేసామండి, హాస్పిటల్కి ఇచ్చేసాము. అది కూడా వెంటనే తీసుకెళ్ళారండి. వాళ్ళు వచ్చి నా బాడీ కూడా హాస్పిటల్కి రాసి ఇచ్చేసామండి. ఇక నేను వెళ్ళిపోయినా కూడా అక్కడికి ఇస్తారండి. రోజంతా ఇక్కడ చేసుకున్నామండి. అంతా బాగానే చేసుకున్నామండి. బయట ఉన్నాము, ఇట్లా ఇబ్బంది పడ్డామని మటుకు అనుకోలేదండి, జరగలేదండి. అలాగా చాలా బాగా జరిగిందండి. గ్రాండ్ సక్సెస్ జరిగిందండి. వృద్ధులు తరతరాలకి వారధులు అనే నినాదం ఆశయంతో పుణ్య చారిటీస్ నిర్వహణ ఆశయ సాధన కోసమే వీటి బాధ్యతను నిర్వహిస్తున్నారు సెక్రటరీ గారు. ఇందాక చెప్పుకున్నాం. కానీ ఇక్కడ ఉంటున్న వాళ్ళు, హోమ్లో ఉంటున్న వాళ్ళకు ఏదైనా చనిపోయినప్పుడు కూడా దాని తర్వాత కార్యక్రమాలు కూడా ఇక్కడే నిర్వహించడం, వాళ్ళ బంధువులందరినీ పిలిచి కూడా వాళ్ళకి ఇల్లు కాదు ఇల్లు కన్నా ఎక్కువ అనే భావన కలిగే విధంగా ఇక్కడ నిర్వాహకులు చేస్తున్నారంటే సమాజానికి ఇది ఒక గొప్ప మెసేజ్ని అందిస్తుంది. ఎవరైతే తల్లిదండ్రుల్ని లేదంటే వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రుల భారం అనుకుని ఈ సమాజం అంటే ఇప్పుడున్న ఈ తరం ఎక్కువ చూస్తూ ఉన్నాం. కానీ ఇట్లాంటి వృద్ధాప్య ఆశ్రమాలు పుణ్య చారిటీస్ ప్రథమంగా వీటిలో ముందు ఉంటుంది. అంటే విలువలతో కూడిన జీవనం అందించడానికి, ఆహ్లాదంతో కూడిన వాతావరణం కల్పించడంతో పాటు నిబద్ధత, క్రమశిక్షణ, ఒక రకమైనటువంటి సేవా గుణంతో సమాజానికి మేలు చేకూర్చే విధంగా ఈ ఎవరైతే ఒక పిల్లలకి మంచి జీవితాన్ని ఇచ్చి వాళ్ళు లైఫ్లో సెటిల్ అయ్యే విధంగా చేసిన వాళ్ళ శేష జీవితాలని మాత్రం ఆనందమయంగా గడుపుతున్నారని వాళ్ళ ఆ మాటల్లో ఖచ్చితంగా మనం గ్రహించవచ్చు. ఇంకా మిగతా వారి అభిప్రాయాలు కూడా తీసుకుందాం, పదండి. సార్, మీ పేరేంటి? మీరు ఎప్పటి నుంచి ఇక్కడ ఉంటున్నారు? మీరు ఇంతకుముందు ఏం చేసేవాళ్ళు? మీరు ఈ వృద్ధాశ్రమాన్ని ఎంచుకోవడానికి కారణం ఏంటి? నా పేరు డాక్టర్ భూమారెడ్డి సీతారెడ్డి. ఎప్పటి నుంచి ఇక్కడ పుణ్య చారిటీస్లో వచ్చారు? 2023 మంత్ నవంబర్లో కొంతకాలం బయట ఉన్నాం అన్న ఉద్దేశంతో ఈ యొక్క ఓల్డ్ ఏజ్ హోమ్స్ రకంగా కొంతకాలం నేను బయట ఉందామని వచ్చినానండి. ఈ ప్రకృతిలో ప్రతి ఒక్క జీవికి ఆ టైం ప్రకారం అవి తినే ఆహార పదార్థాలు అందుబాటులో ఉండాలి. ఇలాంటి ఓల్డ్ ఏజ్ హోమ్స్ని ఎన్నుకున్నప్పుడు సరే వాళ్ళకి అందుబాటులో ఉన్నాయి, వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితులు ఇవన్నీ బట్టి రకరకాల హౌసెస్ చాలా ఉంటాయండి. ప్రతి ఒక్క వ్యక్తి కొంచెం ఆశ్రమంలో ఉన్న ఆ యొక్క వారు పెట్టిన సర్వీస్ కండిషన్స్ వాటిని అన్నింటినీ కొంచెం మనం జాగ్రత్తగా ఫాలో అయితే వాళ్ళు పెట్టిన యొక్క ఉద్దేశం కూడా నెరవేరుతుంది. ఎందుకంటే టైం ప్రకారం వారు అందించిన తింటుంటే ఆరోగ్యం కుదరబడుతుంది.
వాళ్ళు పెట్టింది మనం టైం ప్రకారం గ్రహిస్తే అన్ని అందరి ఆరోగ్యం కుదుటపడుతుంది. నెంబర్ 2 ఇబ్బందులు అంటారా, వయసు రీత్యా కొన్ని ఇబ్బందులు ఉంటాయి ఆరోగ్య రీత్యా. దానికోసం ప్రతిరోజు డాక్టర్ గారు వస్తారు ఇక్కడికి. గన్నవరంలో ఉంటారు డాక్టర్ గారు. హౌస్ కట్టిన కానుంచి కూడా ఆయనే వస్తూ ఉంటారు. ఎర్లీ మార్నింగ్ 5:30, 6 హాస్పిటల్ని బట్టి వస్తారు. 1 hour 1.5 hour ఉంటారు. ఎవరికైనా అస్వస్థులు ఉంటే వారిని కలుస్తారు, వారి సలహా తీసుకుంటారు. మందులు అవి కూడా ఆయన దగ్గర ఉన్న ఏర్పాటు చేస్తారు. ఆయన దగ్గర లేకపోతే ప్రిస్క్రిప్షన్ ఇచ్చినా కూడా ఇక్కడ ఈ మెయిన్ గేట్లోనే మెడికల్ షాప్ ఉందండి. ఈ యొక్క 3-4 మాసాల్లో మరి ఎంతమంది రావటానికి కారణం ఇది బాగుందనే కదా. చాలా ఉన్నాయి ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఈ సరౌండింగ్స్లో. ఈ యొక్క హోమ్కి స్పెసిఫిక్గా గత 3 మాసాల నుంచి 8 మంది కొత్త వారు జాయిన్ అయినారు. అన్ని ఫెసిలిటీస్, ఆహారం కానీ శుభ్రత కానీ అన్నీ బాగుంటాయి. సమయానుకూలంగా ఇవ్వాల్సినవి అన్నీ కూడా అందిస్తున్నారండి. ఓకే. దానిలో ఒక 5 నిమిషాలు లేట్ కూడా ఎక్కడ ఉండదు. 1 నిమిషం ముందే వాళ్ళు అలర్ట్ చేస్తారు. అక్కడ గంట ఉంటుంది, గంట కడతారు, టైం ప్రకారం వెళ్తారు. వాళ్ళు పెట్టింది తింటారండి. తర్వాత కాలక్షేపం కోసం ఇక్కడ పేపర్లు ఉంటాయి, టీవీ ఉందండి. ఎర్లీ మార్నింగ్ 6 o'clock పేపర్ వస్తుంది. అలా టైము కాలక్షేపం. ఏదన్నా చిన్న వస్తువులు కావాల్సిన వారు ప్రొవైడ్ చేస్తారు, తెప్పించే ఏర్పాటు వారు చేస్తారు. ఫ్రూట్స్ ఉన్నాయండి, రెగ్యులర్గా తీసుకునే వాళ్ళు ఉన్నారు. మరి ఆ గన్నవరం మీదుగా వాళ్ళ వెహికల్ వస్తూ ఉంటుంది కదా, ఈ ఆశ్రమం వెహికల్ వస్తూ ఉంటుంది. ఆశ్రమం సారు ఆ యొక్క ఫ్రూట్స్ ఎవరికి కావాలంటే వాళ్ళకి తెచ్చి అందుబాటులో పెడతారు. అన్ని రకాలుగా ఏ అవసరమైనా సరే తీరుస్తారు ఇక్కడ. అవసరం మనిషికి నాకు ఇది కావాలంటే డాక్టర్ గారితో మనకు పని ఉందనుకుంటే వారు వచ్చిన టైం కాకుండా ఇతరత్ర ఉన్న ఎమర్జెన్సీని బట్టి ఫోన్ చేసి గన్వాన్ చెప్పి పిలిపిస్తారు. నెంబర్ 1. నెంబర్ 2 ఇంకేదన్నా కొంచెం అలవిగాని పరిస్థితుల్లో డాక్టర్ గారు ఏం చేస్తారంటే పక్కన పిన్నమైన సిద్ధార్థ మెడికల్ కాలేజ్ ఉంది, దానిలో జాయిన్ చేయడానికి ఈ యొక్క ఆశ్రమానికి ఉన్న అందుబాటులో ఇక ఏ యొక్క ఆశ్రమానికి కూడా ఇంత అందుబాటులో ఇంత మేజర్ మెడికల్ అండ్ సర్జికల్ ఫీల్డ్ ఇక్కడ ఉన్నట్టుగా సేవలు అందించే హాస్పిటల్ మాత్రం ఎక్కడ లేదండి అని నెంబర్ 1 అది. నెంబర్ 2 రాకపోకలకు కూడా మెయిన్ రోడ్ పక్కనే ఉంది. రావడానికి పోవడానికి కూడా పెద్ద ఇబ్బంది లేకుండా 4 అడుగులు వేస్తే సర్వీస్ ఆటోలు, బస్సులు, ఆటోలు కంటిన్యూస్గా ఉంటాయి. అందుకని లోపల ఎక్కడో ఉంది, నడిచి వెళ్ళాలి, ఇబ్బంది అవి కూడా లేకుండా బాగుంది ఇక్కడ. బాగుందండి. ఓకే సార్, థ్యాంక్ యూ. ఆ బాగుండడం అయితే మరి కొత్త వాళ్ళు వాళ్ళ అవసరాలు ఇచ్చే వస్తూ ఉంటారు. దీనికి ముఖ్యంగా చెప్పేది ఏంటంటే వారు ఆ టైం షెడ్యూల్ ప్రకారం ఇచ్చిన దానిలో మనం సాటిస్ఫై అయ్యి ఉంటే ఆరోగ్య పరిస్థితులు మెరుగవుతాయి. వారు ఏదో పెడుతున్నారు కదా నాకు రోజు నేను తిందాం అనుకుంటే మన ఆరోగ్యం సెట్ కాదండి. ఈ యొక్క ఏజ్కి కావాల్సింది ఉప్పు, కారము తగ్గించి ఆ యొక్క ప్రోటీను, గీటును అన్నీ ఉంటాయి. ఇప్పుడు ఆకుకూరలు ఉంటాయి, ఆ యొక్క మరి ధాన్యపు గింజలు ఉంటాయి, ఇవన్నిటిలో ప్రోటీను ఇవన్నీ ఉంటాయి కదండి. అటు వైటమిన్స్ టైంకి ఫుడ్ అనేది సమృద్ధికి ఇస్తుంటే అవి తినకుండా వాటిని పక్కన పెట్టేసి నేనేదో అది తింటాను ఇది తింటానంటే అవి తినగలిగిన స్తోమతున్నప్పుడు ఇక్కడ ఎందుకు రావటం? అదేలే ఏమండి, అవి తినగలిగిన స్తోమతున్నప్పుడు నువ్వు ఇంకోరికి అకామిడేషన్ దొరుకుద్ది, అంతే కదండి. అంతే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.